హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు స్టైల్లో అరటికాయని ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక అరటికాయ, 6 పచ్చిమిరపకాయలు, చింతపండు కొద్దిగా. ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఇందులో 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీలోకి. ఉల్లిపాయ పేస్ట్లా చేసి వేస్తున్నాం కాబట్టి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఇలా సాట్ చేసుకొని ఇప్పుడు ఇందులో అరటికాయ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ అంతా బాగా పట్టేలాగా పీసెస్కి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అరటికాయ ముక్కలు సాఫ్ట్ అవ్వే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. పీస్ సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో సాల్ట్, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసుకుని బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇది వాటర్ బబుల్స్ వచ్చే వరకు దీన్ని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చాక ఫ్లేమ్ని తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఇలా సిమ్లో పెట్టుకుని కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకోవాలండి. మనకి ఆయిల్ ఇలా పక్కకి వచ్చే వరకు కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ.